వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ యొక్క సాయంకాల వేళలో నీ మందంలో చేరి యవనస్తులుగా మీ పాదోచింత రాగలిగే భాగ్యాన్ని ఇచ్చేందుకు వందనాలు దేవా. మేము మా హృదయాలు మా జీవితాలు అట్టడుగు స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు ప్రేమిస్తూ వచ్చారు. పరలోక నివాసైన మీరు, పరమ పావనమూర్తి అయిన మీరు, జగత్తు రక్షకుడైన మీరు, సృష్టికర్త అయిన మీరు మా కొరకై గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, మంచి కాపరిగా మీ నా కొరకై ఈ భూమికి అందించడానికి వందనాలు. ఏ పాపం మెరుగని మీరు పాపరహితుడుగా, పాప విమోచకుడిగా ఉన్నందుకు దుమారు కన్నా చెంచుకుని వస్తుంది తండ్రి. ఈ రీతిగా మీ యొక్క పుణ్య రక్తం చేత మరొకసారి ప్రాణాత్మరహితుగా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి యోగ్యంగా మీ సన్నిధానంలో మేము మీ వాక్యం వినడానికి మీరు సహాయం చేసి నడిపించండి. మరొకసారి నన్ను నేను మీ రక్తాన్ని ఆశిస్తుండగా ప్రాణం కడిగి శుద్ధీకరించండి. మీ లేఖనం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. యవన కాలమందు నరుడు నీ కాడిమోయట ఎంతో మేలు అని చెల్లిస్తూ వస్తుంది తండ్రి. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకుందరు. నీ వాక్యం బట్టి దాన్ని బాగా చూచుకునే మాట కొరకు దుమార్కు అన్నా చెంచుకుని వస్తుంది అండి. యవనంలో తండ్రి మా జీవితాలు యోగ్యంగా, పవిత్రంగా, ఆత్మతో సత్యంతో మేము ఉండాలని, పవిత్రతను కలిగి మీరు సేవించాలని మీరు లేఖన వైద్యానికి వందనాలు. బైబిల్లో తండ్రి ఎంతోమంది యవనస్తులు మీ కొరకు సాక్ష్య జీవిస్తూ వచ్చారు. అందుకు దుమార్కు అన్నా చెంచుకుని వస్తుంది తండ్రి. ఆ రీతిగా మేము కూడా యవన కాలమందు మా జీవితకాలమందు పవిత్ర హృదయం కలిగి, నిర్దోష హృదయం కలిగి, యథార్థ మనసు కలిగి, ఇతరులు సహకరిస్తూ, ఇతరుని ప్రేమిస్తూ, ఇతరు పట్ల మక్కువ కలిగి జీవించడం కొరకై, మీ ప్రేమను కనపరచడం కొరకై, దేవా మీ శిలువ యాగాన్ని ప్రచురించడం కొరకై మనం బతికింపజేసి వచ్చానికి వందనాలు. ఇచ్చిన పాటల కొరకు వందనాలు. మీ వాక్యం చేత కూడా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామన మయం తెచ్చుకోనము. దేవాన్ని నాయకులను మరొకసారి పునరక్తం చేస్తుండగా కడిగి శుద్ధీకరించండి. నత్తివాడను, ఒట్టివాడను, మట్టివాడను నీ వాక్యం నాకు తండ్రి తెలియదు దేవా, దయచేసి కృప చేయించండి. మీరే నా నోటిని నింపండి, నీ హృదయంతో మాటలు నడిపించండి. వందం చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోని స్తుతించి ప్రార్థించి వచ్చినాం తండ్రి. ఆమేన్. ఈ కోడికని ఏమంటారమ్మా చెప్పాలా? నాకు వినపడలేదు. ఇంత తిన్నారా మీరు? తిన్నారా తినలేరా? మరి తింటే గడ్డి చెప్పాలి కదా. ఇదేం కోడిక? యవనస్తుల కోడిక. యవనస్తులు అంటే ఎంతవరకు యవనస్తులు అంటే జనరల్గా లోకంలో యవనస్తులు అంటే ఎక్కడి నుంచి ఎంతవరకు? 18 సంవత్సరాలు దాటిన తర్వాత 30 వరకా, 35 వరకా? పాట్యా యవనస్తులు అంటే ఎంతవరకు? 40 అనుకుందాం. వీళ్ళని ఎవరంటారు? యవనస్తులు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు. మన హెబ్రోన్లో జూన్లో పెట్టారు ఆల్ ఇండియా యూత్ క్యాంప్. అక్కడికి ఎంత వయసు నుంచి రమ్మంటున్నారు? 18 అబో అందరు రావచ్చు అని చెప్పినారు. తర్వాత 50 దాటిన ఏం కావద్దు, రావద్దు అంటే వృద్ధాప్యంలో వారు రావద్దని చెప్పారు. అయితే యవనస్తుల కూడిక అంటే రక్షింపబడ్డవారి లెక్కలో ఇక్కడ చూసినట్లయితే, ఆత్మీయంగా చూసినట్లయితే రక్షింపబడ్డవారు ప్రతి వారు కూడా యవనస్తులే. ఎప్పటిదాకా యవనస్తులు అంటే మనం చనిపోయిన దాకా కూడా నేర్చుకునేవారమే. దేవుని ఎదుట, దేవుని సన్నిధానంలో మన జీవితాలు ప్రతిదీ కూడా నేర్చుకోవలసిన వారమే. మనం అందరం కూడా పర్ఫెక్ట్ అని కాదు, మనం అందరం కూడా పరిపూర్ణం కాము. చెప్పే నేనైనా మనం అందరం కూడా నేర్చుకునేటువంటి కళాశాలలో ఉన్నాము, లేక యవనస్తులుగా ఉన్నాము, లేక దేవుని వాక్యాన్ని అనుభవించుకునేవారుగా ఉన్నాము. అర్థమవుతుందా? కాబట్టి యవనస్తులు మరి దేని చేత తమ నడక శుద్ధి చేసుకుంటారు. ఈ రోజుల్లో యవనస్తులు చాలామంది తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దేని బట్టి అంటే వారి యొక్క కోరికలను బట్టి, వారి ఇచ్చలను బట్టి, తర్వాత ఇప్పుడు నూతనంగా
ఈ సెల్ ఫోన్లను బట్టి యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, తర్వాత రకరకాలుగా ఈ ఫోన్ల ద్వారా పిల్లలు, యవనస్తులు ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. ఇంకోటి, చెడు స్వభావం బట్టి కూడా ఏమవుతున్నారు? స్నేహాన్ని బట్టి చెడిపోతున్నారు. అందుకొరకనే చెప్తారు ఏమంటే లోకంలో సోనా గస్కే దేకో సోపరి కరికే దేకో అంటారు. అంటే బంగారం నిజమైందో కాదా తెలియడానికి ఏం చేయాలంట? దాన్ని రాసి చూడాలంట. అయితే సోపతి కరికే దేకో అంటే ఎవని సోపతి పడతామో వాని లక్షణాలు వానికి వస్తాయి అంట. ఇప్పుడు ఇట్లా చెప్తారు ఏమంటే, ఒక ఆయన చెప్పాడంట, అరే నేను ఎవరో చెప్పరా అని అన్నాడంట. ఎవరు? నాలాంటోడు, నా బోటోడు ఏం చేశాడంట? తెల్ల బట్టలు వేసుకుంటాంట, మంచిగా తలకిల మంచిగా చూసుకొని బాగుంటుందంట. అయితే అది అడుగుతున్నాడంట వేరే ఆయన, నేను ఎవరో చెప్పరా అంటే, నువ్వెవరు నాకేం తెలుసురా నాయన అని చెప్పేసి అనుకుంటాడంట. లేదు నువ్వు చెప్పాలన్నాడు. అదే వీడు ఇట్లా చెప్పబట్టే ఏం సంగతి, వీడంటే ఎవరు నేను చెప్పాలని చెప్పేసి అప్పుడు ఏం చేసినట్టు ఆయన, ఆ యొక్క పెద్ద ఆయన ఏం చేసినట్ట, అరే బాబు నీ దోస్త్ ఎవరో చెప్పరా అని చెప్పానంట. అంటే వాని దోస్త్ ఎవరు చెప్పండి? పక్కన మంచిగా తాగి వానితో ఉన్నాడంట, వాని పరకేసుకొని మంచిగా ఉన్నాడు. అప్పుడు నా దోస్తు వీడు సార్ అని చెప్పాడు. అంటే నువ్వెవరు ఇప్పుడు ఆయన ఏం చేసాడు? ఈజీగా చెప్పగలుగుతూ వచ్చాడు. ఏమని? నువ్వు వాడివురా అని చెప్పాడు. అంటే మన జీవితంలో ఏమంటే యవనస్తులు సోపతి చేసి ఏమైపోతున్నారు? చెడిపోతున్నారు. మంచి సోపతి చేస్తే మంచి లక్షణాలు వస్తాయి, చెడు సోపతి చేస్తే చెడు లక్షణాలు వస్తాయి. కాబట్టి నీ సోపతి దేంతో ఉంది? దేవునితో ఉన్నావా లేక దయ్యంతో ఉన్నావా? దేవునితో ఉన్నావా లోకంతో ఉన్నావా? లేక చెడు దోస్తుతో ఉన్నావా మంచి దోస్తుతో ఉన్నావా? నీ పక్కనోడే నేనేం చేస్తాడు? చెడిపేసేవాడు ఉన్నాడు. నీ పక్కనున్నవాడే మంచోడైతే మంచి మార్గం నడుస్తావు, పక్కనోడు చెడ్డవాడైతే చెడు మార్గంలో పోయేవాడిగా ఉంటావు. కాబట్టి దేని బట్టి నీవు ప్రవర్తిస్తావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలము వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఎలాగో ఆశీర్వదించబడతాడు అనే విషయాలు ఏదైనా చూస్తాం. అనేక పర్యాయాలు నేను కూడా చిన్నప్పుడు అనుకునేవాడిని, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుని మందిరం రా, దేవుని వాక్యం చదువుకో, దేవుని మందిరం రా అని ఊకే తలిగేవారు నేను రక్షణ పొందినప్పుడు. అప్పుడు నేను అనుకుంటేవాడిని నా హృదయంలో, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఏం ఆశీర్వదిస్తాడు దేవుడు? దేవుని మందిరానికి వస్తే ఆశీర్వదిస్తాడా అనేవన్నీ నాకు అనిపించేది. ఇప్పుడు కూడా మా పిల్లలు ఏం చేస్తారు? దేవుని మందిరానికి వస్తే దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు అనే క్వశ్చన్ మాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే మాట ఉంటుంది, ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేది అర్థం కాదు. అప్పుడు పెద్దలు చెప్పేది నాకు అర్థం కాల. ఎప్పుడైతే దేవుడు దాన్ని దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు నన్ను రక్షించుకున్నాడో అప్పుడు అర్థమైంది ఏమని, దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది అనేది. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఉద్యోగం ఉంటే, కారు ఉంటే, బిల్డింగ్ ఉంటే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇవి ఆశీర్వాదం కాదు. ఇది రెండవదిగా ఆశీర్వాదం. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే నీవు దేవుని బిడ్డవై ఉండడమే ఆశీర్వాదము. మొట్టమొదటిగా నీ పాపాలు పరిహారం పొందడం ద్వారా పొందే సంతోషమే ఆశీర్వాదం. అలాగ అనుభవం కలిగిన వారు ధన్యులు. నేను 1993 సంవత్సరాల దాకా ఈ ఆశీర్వాదం పొందలా, ఆ సంతోషం పొందలా, దేవుని యొక్క ప్రేమను గుర్తించలా. అలా పొందినవారు ధన్యులు, అలా పొందినవారు భాగ్యవంతులు. మరి ఇది నాన్న నీవు యేసయ్యను హృదయంలో చేర్చుకున్నావా అనేది మొట్టమొదటి ప్రశ్న. అలా చేర్చుకున్నవారు ఎలాగో ఆశించబడతారు అనే విషయాల్లో ఇదైనా కొన్ని విషయాలు మేము చూడాలని ఆశపడుతున్నాను. యెహోవాయందు భయభక్తులవాడు ఇలాగూ ఆశించబడును అని వాక్యం రాయబడింది. ఇలాగూ అంటే ఎలాగూ అనేది ఈరోజు మనం చూద్దాం. ఒక 3-4 విషయాలు చూసి నేను మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా త్వరగానే ముగించేస్తాం. ఎందుకంటే పొద్దున్న నుంచి ఏమైనారు, కూర్చొని అలసిపోయారు. అందులో ఇంకోటి మంచిగా తిన్నాం కాబట్టి వాడు వస్తాడు, మన దోస్తు ఎవరు కాబట్టి పక్కన వాళ్ళు ఏం చేయండి, చూసుకోండి, దోస్తు రాకుండా చూసుకోండి. ఓకేనా? సరే. యవనస్తులు దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి లాభాలు పొందగలుగుతారు, ఎలాగున దీవించబడతారు, ఎలాగున ఆశించబడతారు అనే విషయాలు కొన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి, యోబు గ్రంథము
1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయతులు కలిగి చరిత్రను విసర్జించిన వాడు. చాలండి. ఇక్కడ ఊజు దేశమందు ఎవరున్నారంట? ఒక మనుషుడు. ఆ మనుషుడు నువ్వెందుకు కాకూడదు? ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? యోబు. ఆ యోబు దగ్గర నీ పేరు నా పేరు పెట్టుకుందాం. సంగారెడ్డి దేశమందు, భారతదేశమందు సంగారెడ్డి గ్రామంలో ఎవరున్నారు? ఒక కుమారుడు ఉన్నాడు, ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనుషుడు, ఒక వ్యక్తివి నువ్వు ఉన్నావు. ఆ దేశంలో, ఆ ఊరిలో, ఆ గ్రామంలో, ఆ ఇంట్లో నీవు ఉన్నావు. అయితే నువ్వు యథార్థవంతుడుగా ఉన్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగ ఆశించబడతాడు. ఇలాగ ఆశించబడవాలంటే మొట్టమొదటి ఏంటిదంట? యథార్థవంతుడిగా ఉండాలి. యథార్థవంతుడిగా ఉన్నప్పుడు తర్వాత న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చేతను విడిచినవాడైతేనే దేవుని చేత ఆశించబడతావు. మొట్టమొదటిగా యథార్థవంతుడిగా ఉండాలి. రెండోదిగా న్యాయవంతుడై ఉండాలి. న్యాయం ప్రతి ఒక్క దాంట్లో ఏం చేయాలి? అబద్ధం ఉండకూడదు, న్యాయంగా ఉండాలి. న్యాయం అంటే ఎట్లా? నీకేదైనా పని చెప్పినామనుకో, దాంట్లో నమ్మకం ఉండాలి. తర్వాత నీకు ఇచ్చిన డబ్బు, ఒకవేళ నీకు 100 రూపాయలు ఇచ్చినామనుకో, బిడా ఇది కొనుకరాపు, వాళ్ళని కొనుకరాపు అన్నప్పుడు అసలు చాలామంది ఏం చేస్తారు? ఇంట్లో డాడీ మమ్మీ ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళు పోయి తీసుకొస్తారు. కొంత ఏం చేస్తారు? కొనుక్కొచ్చుకుంటారు, లేక దాచిపెట్టుకుంటారు, లేక కొంత వాళ్ళు ఖర్చు చేసేవారుగా ఉంటారు, నాకు పనికి వస్తుందని చెప్పేసి. అలాంటి విషయాల్లో డబ్బుల విషయంలో ఏమి, మాట విషయంలోనేమి న్యాయంగా ఉండాలి. మొట్టమొదటిగా యథార్థవంతుడు అనగా యథార్థత ఉండాలి. తర్వాత న్యాయవంతుడిగా ఉండాలి. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట? చెడుతనమును విసర్జించాలి. ఈ 3 లక్షణాలు నీకుంటే నువ్వేమవుతావు? యవనస్తుడుగా నీవు ఆశీర్వదించబడతావు. మొట్టమొదటిగా యథార్థంగా ఉండాలి. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్లుగా. అరే నువ్వు తప్పు చేసినావురా అంటే, అవునమ్మా తప్పు అయింది. నేను తప్పు చేయలేదు, నాకు తెలియదు, నేను ఏం తీసుకోలేదు, నేనేం చేయలేదు, నువ్వు నా మీద అన్యాయంగా నువ్వు చేస్తున్నావు, నువ్వు అన్యాయంగా నువ్వు తిడుతున్నావు మమ్మీ డాడీ అని చెప్పేసి కొన్నిసార్లు ఏం చేస్తారు యవనస్తులు? తల్లిదండ్రుల మీదకి లేసేవారిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ యథార్థంగా అంటే ఒకవేళ నువ్వు తప్పు చేసినావు అనుకో, ఏం చేయాలా? ఒప్పుకోవాలా. నిజమే డాడీ, నేను ఇది తప్పు చేసిన, లేకుంటే నీతో మా చెడు మాట ఆడినా, అదిగో చల్లి నేను ఇట్లా కొట్టినా, లేకుంటే అక్కని ఇట్లా కొట్టినా, తిట్టినా, లేకుంటే గిచ్చుకున్నా, లేకుంటే దొబ్బినా, ఇదిగో ఇట్లా చేసినా అని చెప్పేసి ఇంట్లో ఏం చేస్తారు? ఇద్దరు పిల్లలు ఉంటే వారు కొట్లాడతారు. కొట్లాడి ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటారు. అలాంటప్పుడు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, యెహోవా యందు భయభక్తులు లేని దానం అయితే నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. అనగా నువ్వు చేసిన తప్పుడు ఏం చేయాలా? ఒప్పుకోవాలా. లేదు మమ్మీ ఫస్ట్ వాడు కొట్టాడు, లేదు డాడీ ఫస్ట్ వాడు తిట్టాడు అంటే తిట్టిందని ఏం చేసుకోవాలా? ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఏం చేస్తావు? నేను తిట్టలేదు, ఆమె తిట్టింది, నువ్వేం చేస్తావు? లేదు కదా ఆయన తిట్టిందని చెప్పేది ఒకరి మీద ఒక అనుకొని ఏం చేస్తారు? కొట్లాడుకుంటూ ఉంటే ఆ కొట్లాట చిన్న కొట్లాట రేపటికి పగలు ఏర్పడతాయి. సొంత అక్క చెల్లెల మధ్య, సొంత అన్నదమ్ముల మధ్య, సొంత బంధువుల మధ్య ఈ యథార్థత లేకపోతే వారి యొక్క ప్రేమలు ఏమవుతాయి? దూరం అయిపోతాయి. ఉన్నది ఉన్నట్టుగా లేకపోతే ప్రేమలు ఏమవుతాయి? ఆమె పైకి మంచిని చెప్తుంది కానీ లోపలంతా విషయం ఉందమ్మా, లోపలంతా కక్ష ఉందమ్మా, లోపలంతా పగ ఉందమ్మా అని ఏం చేస్తారు? వాళ్ళు నీతో మాట్లాడము, నీతో సహవాసం చేయడము మెల్లమెల్లగా ఏమవుతారు? దూరం అయిపోతూ ఉంటారు. దేని ద్వారా అంటే నీలో యథార్థత లేని ద్వారా. కాబట్టి నా జీవితం లోపల ఏముండాలి చెప్పండి? మొట్టమొదటిగా యథార్థత అంటే మీ యొక్క అధికారి కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కాదు, నీ ఉన్నట్టుగా ఏం చేసుకోవాలి? నీ యొక్క జీవితాన్ని సరి చేసుకో. ఒకవేళ నీ మీద నింద వచ్చిందనుకో, నీ బాస్ కానీ నీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఆ పిల్లోడు ఆ అమ్మాయి అలాంటిది కాదు అని చెప్తారు, నీకు సాక్ష్యం ఇస్తారు. ఒకవేళ నీవు యథార్థం లేకుండా నేను కాదు సార్ ఆమె, లేకుండా నేను కాదు సార్ ఈయన అని చెప్పి అన్నామనుకో, ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఇలాంటి వాడు ఇలాంటిది అని చెప్పేసి
వారు నీ మీద మంచి సాక్ష్యం చెప్పకుండా చెడు సాక్ష్యము చెబితే నీకేమవుతుంది? అప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఊదు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలాంటి వాడట? యథార్థవంతుడు. నీ జీవితంలో యథార్థత లేకపోతే నీ బంధువులు కానీ, నీ కులస్తులు కానీ, నీ సంఘస్థులు కానీ, నీ సొంత హృదయం కానీ నీతో ఏమవుతుంది? దోషారోపణ చేస్తూ ఉంటుంది. లేక మనసాక్షి పనిచేయదు యథార్థత లేకపోతే. దేవునితో సంబంధము తెగిపోతుంది. సంఘంలో కానీ, ఇంట్లో కానీ, కులంలో కానీ, తర్వాత బయట సాక్ష్యం ఏమవుతుంది? చెడిపోతుంది. కాబట్టి ఇక్కడ యథార్థత కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యం. రెండోదిగా న్యాయంగా ఉండాలి. ఏది న్యాయమో అనేది మనం పరిశీలించాలి. అనేకసార్లు ఏం చేస్తామంటే నీది కాదు వస్తువు, నీది కాదు ఆ యొక్క వస్తువు, కానీ నువ్వేం చేస్తావు? ఇది నాదే అని చెప్పి ఏం చేస్తావు? తీసుకుంటావు. తీసుకుంటే ఆ సమయంలో సంతోషం ఉంటుంది. తర్వాత ఒకటి తీసుకుంటే నీ దగ్గర 4 పోతాయి. ఇది నా అనుభవం. అనేక పర్యాయంలో నీది కాంది ఆశించి తీసుకున్నట్లయితే, లేక నీది కాంది ఆశించి నువ్వు తీసుకున్నట్లయితే నీకేమవుతుందంటే 4 గంటలా నువ్వు పోగొట్టుకునే దానిగా ఉంటావు. ఇది నీ అనుభవంలో ఉండొచ్చు, కొంత మట్టుకు గ్రహించుకో. నా జీవితంలో నేను అనుభవంగా నేను చెప్పగలుగుతున్నాను. ఆ దేవుడు అలా తీసేస్తాడు. కాబట్టి న్యాయంగా ఉండాలి. ఏది న్యాయము? సపోజ్గా నువ్వు రోజుకు ఒక పని చేస్తున్నావు అనుకో, పనిలో న్యాయంగా పని చేయాలి. దొంగగా పని చేసి నాకు జీతం అంటే ఎవరు ఇస్తారు? ఇస్తారా? ఇయర్. నువ్వు ఒకటే పూట పోతావు, కానీ ఫుల్ ప్రజెంట్ ఏమంటే వేస్తారా? హాఫ్ డేనే పోతావు. స్కూల్కి కానీ, లేకపోతే కాలేజీకి కానీ, లేకపోతే ఉద్యోగానికి పోతే నీకు ఫుల్ వేస్తారమ్మా. అప్పట్లో వేసేవారు, దొంగలు నడిపించేవారు. ఇప్పుడు ఏమైచ్చేది? ఇది తంబు పెడితే తప్ప నీకేం కాదు, అటెండెన్స్ పడదు. పోయేటప్పుడు కరెక్ట్ టైంలో పోతే నీకు అది సిగ్నేచర్ చేస్తుంది. ఒకవేళ కొద్దిగా 10 నిమిషాలు లేట్ పోయినావు అనుకో, ఆ లేట్ పోయింది కూడా అది చెప్తుంది. తర్వాత వచ్చేటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తంబు పెట్టి రావాలా. అంటే కరెక్ట్ టైం చూపిస్తుంది, కరెక్ట్ టైము. అప్పుడు నీకేమీ లేదు, ఫుల్ అటెండెన్స్ పడదు. అలాగనే ఇక్కడ న్యాయమైంది మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటి ఏం చెప్పండి? యథార్థత కలిగి ఉండాలా. రెండోదిగా న్యాయంగా ఉండాలి. దేని విషయంలో న్యాయం ఉండాలా? నువ్వు చేసే పనులు న్యాయంగా ఉండాలా, నువ్వు మాట్లాడే విషయంలో న్యాయంగా ఉండాలా, నీ ప్రవర్తన న్యాయంగా ఉండాలా. తర్వాత న్యాయమైన జీవితాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకుని నడవాలి. అది లేకపోతే దేవుడు మనల్ని ఏం చేయడు? ఆశీర్వదించడం. ఇంకొక మాట చూసినట్టు ఇంకో చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడ యోబు సంగతి ఆలోచిస్తువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని బయటకు కలిగి చెడుతనం విసించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును. చాలండి, ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని బయటకు వెళ్ళేవాడు, చెడుతనమును విసర్జించినవాడు. చెప్పండి, ఇది ఒకటి చాలా గొప్పమైంది. భూమి మీద ఎవ్వరు లేరంట. నిజమేనా? నిజమే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే అంత యథార్థవంతుడు, అంత న్యాయవంతుడు, అంత యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకుని. ఈయన చెడుతనం అంటే ఏముంది? ఎంతో తీపి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, అవేవో జోక్స్ మా పిల్లలు పెడతా ఉంటే నేను కూడా ఒకసారి ఏం చేస్తా, ఇట్లా చూస్తే నేను కూడా ఏం చేస్తుంటా, వాళ్ళు చూస్తాగా నవ్వుతూ ఉంటా. అంటే ఏమైపోతుంది? అంటే గుంజుకొని పోతూ ఉంది. అంటే దాని అర్థం ఏమంటే మనము ఆ యొక్క యథార్థతను, ఆ న్యాయాన్ని, ఆ యొక్క చెడుతనాన్ని ప్రేమించేవారిగా ఉంటాం. చెడుతనాన్ని విసర్జించాలి తప్ప అది మనం ఏం చేస్తాం? ఆకర్షిస్తూ ఉంది. ఈ చెడుతనం ఏం చేస్తుంటే మనల్ని ఆకర్షిస్తుంది, కానీ దాన్ని ఏం చేయము, విసర్జించడం లేదు. కాబట్టి నీ జీవితం నా జీవితంలో చెడుతనాన్ని ఏం చేయాలా? విసర్జించేవారిగా ఉండాలి. ఇది యోబు జీవితంలో జరిగించిన మాట. అందుకొరకనే దేవుడు ఏం చేశాడంటే అతను 2 ఆశీర్వదిస్తూ వచ్చాడు. అతనికి ఎన్ని జతల ఎడ్లు, ఎన్ని జతల ఒంటెలు, ఎన్ని జతల గొర్రెలు, ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడిన తర్వాత పోయి చూసుకోండి. నేను చెప్పవలసింది ఏమంటే మన జీవితంలో యథార్థత ఉండాలా, న్యాయం ఉండాలా, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఆయన 2 యోబును ఆశీర్వదించాడు. చూడండి, ఆ మాటకు చూసి నేను ముందుకు పోతాను. చూడండి, 42వ అధ్యాయము 12వ వచనం నుంచి. యెహోవా
యోబును మొదట ఆశించడానికంటే మరి అధికంగా ఆశించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడులను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కేజియా అనియు, మూడవ దానికి కెరింపకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. చాలండి. ఇక్కడ దేవుడు యెహోవా ఏం చేశాడంటే అతన్ని రెండంతలా ఆశించాడు. మొదటి దానికంటే రెండంతలా ఆశించాడు. అంటే దాని అర్థం ఏమంటే, నీ జీవితంలో నా జీవితంలో యథార్థంగా ఉన్నప్పుడు, న్యాయంగా జీవించినప్పుడు, చెడుతనాన్ని అసహించుకున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుడు మనల్ని రెండంతలా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యోబు లాంటి స్వభావము నీలో నాలో కలిగి ఉన్నప్పుడు, యోబు లాంటి ఆశీర్వాదము నీకును, నీ తదనంతరం నీ సంతానంకును, నీ ఇంటికిని కలిగిన అంతటి కూడా దేవుడు ఏం చేస్తాడు? కాపుదల, భద్రత చేకూరుస్తాడు. తర్వాత నీకు సౌందర్యము అంటే బాహ్య సంబంధంతో పాటు అంతరంగ సౌందర్యం కూడా దేవుడు ఇస్తాడు. అంటే దాని అర్థం ఏమంటే, సంతోష సమాధానాలు, నెమ్మది, తృప్తి. కొంతమందికి ఎంత తినేముండదు, తృప్తి ఉండదు. ఎవరు చెప్పండి? చెప్పాలా? ఎవరు? షుగర్ పేషెంట్లకు ఏముంటుంది? ఎంత తిన్నా ఆకలి తీరదు, ఆకలి అవుతూనే ఉంటుంది. వారు గడికి ఒక్కోసారి ఏం చేయాలా? 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకటి ఏదో ఒకటి వేసుకుంటా ఉంటే ఏమవుతుంది? కంట్రోల్లో ఉంటుంది. అలాగనా ఆత్మ సౌందర్యముతో పాటు బహిర సౌందర్యం దేవుడు మనకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? 4 విషయాలు. మొట్టమొదటిగా నన్ను చెప్పండి బిడ్డ, యథార్థంగా ఉన్నప్పుడు. నీ జీవితంలో యథార్థం ఉన్నదా? ప్రశ్నించుకో. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండోదిగా, న్యాయంగా ఉంటున్నావా, అన్యాయంగా ఉంటున్నావా? 2 ప్రశ్నలు. మూడోదిగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా, లేక భక్తి ఒకటి పెట్టుకొని భయం లేకుండా జీవిస్తున్నావా? నాలుగోదిగా, చెడుతనమును విసర్జించినవాడు. అంటే చెడుతనం ఏం చేయదు, ప్రేమించదు. ఒకవేళ చెడు మాటలు మాట్లాడుకుంటారు ఎవరన్నా మీరు ఫ్రెండ్స్, ఇక ఇదబ్బా కూడా అదబ్బా అన్నారు అనుకో, ఏం చేయాలి? అడిగి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఎవరైనా చెడుగా మాట్లాడుతుండే, చెడుగా ప్రవర్తిస్తూ ఉంటే, అరే వన్ కొడదాం, విని కొడదాం, లేకుంటే వాళ్ళు చేద్దాం, ఇదని చేద్దాం అని చెప్పారనుకో, అలా సొప్పతి ఏం చేయదు, ఉండకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడంట? మొదటి దానికంటే అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది బైబిల్లో మాటనే కాదు, అది సత్యమైన మాట, అది నిజమైన మాట. నా జీవితంలో, మన జీవితంలో ఖచ్చితంగా జరిగే మాట. నువ్వు నమ్మితే ఏమవుతుంది? అది నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఈ 4 విషయాలు గుర్తించుకొని నా జీవితంలో జరిగినట్లయితే దేవుడు రెండంతలు నిన్ను ఆశ్రయించేవాడిగా ఉంటాడు. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథము, సామెతలు 16వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 16:6 చదవండి ఎవరైనా ఒకరు. కృపా సత్యముల వలన దోషమును ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోతాడండి. ఇక్కడ చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందంట? చెడుతనం నుంచి ఏమవుతారంట? తొలగిపోతారు. కాబట్టి యెహోవా అనగా ఎవరు? ఉన్నవాడు, అనువాడు, అంటే ఉండే దేవుడు. మనము ఎంతకాలం ఉంటాం చెప్పాలా? యవనస్తులు ఎంతకాలం ఉంటాం? గ్యారెంటీ ఉందా? నీ గ్యారెంటీ కార్డు ఉందా? నేను 70 సంవత్సరాలు బతుకుతా, 80 సంవత్సరాలు బతుకుతా, 90 సంవత్సరాలు బతుకుతా, 60 సంవత్సరాలు బతుకుతా అనేది గ్యారెంటీ ఉందా? నో గ్యారెంటీ, నో వ్యారంటీ కూడా లేదు. గ్యారెంటీ లేదు, వారంటీ లేదు. ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం అసహిస్తే నీకు దీర్ఘాయు ఉంది. ఇది గ్యారెంటీ. అందుకొరకు ఇక్కడ ఏముందంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఏముందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి
కలిగి ఉండడం వలన మనుషులు ఏం చేస్తారంట, చెడుతనందుకు తొలగిపోదురు. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తారంట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే యెహోవాను భయభక్తులు కలిగి చెడుతనం విసగించుకుంటే అప్పుడు నీ శత్రువులు సైతం నీకేమవుతారంట, మిత్రులుగా చేస్తారు. కాబట్టి ఇలాంటి ఆశను కలిగిన వాడే ధన్యుడు. కాబట్టి యెహోవాను భయభక్తులు కలిగి ఉండడం ద్వారా శత్రువు సైతం ఏమవుతాడంట, మిత్రుడిగా మారుతాడు. ఈ విషయం ఒకటి. ఇంకోటి హగ్గయి గ్రంథము ఎజ్రా, నెహెమ్యా, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం తీసుకుని చదవండి. జెరుబ్బాబెలును కాబట్టి ఇక్కడ హగ్గాయి చెప్పిన మాటలు వినించిన వారు భయభక్తులు పూనారు. భయభక్తులు పూనే కారణం చేత, హగ్గాయి ప్రవక్త యొక్క మాట విన్న కారణం చేత వారందరూ కూడా ఏక మనసుకులై తన దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి పూనుకుంటూ వచ్చారు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి తన ప్రవక్తల మాట విన్నట్లయితే నువ్వు నేను కూడా చేసే కార్యం ఏమైతే దేవుడు సఫలపరిచేవారిగా ఉంటాడు. లేక నువ్వు చేసే పని, నువ్వు చేసేటువంటి ప్రయత్నము, నువ్వు చేసేటువంటి ప్రయాణము, నువ్వు చేసేటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ఏం చేస్తాడు, దేవుడు సక్సెస్ చేసేవాడిగా ఉంటాడు. ఎప్పుడంటే హగ్గాయి తన ప్రవక్త అయిన దేవుని యొక్క ప్రవక్త యొక్క మాటలు విని దాన్ని అనుసరించినప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసే ప్రయత్నం అంతట్లో కూడా దేవుడు నిన్ను సక్సెస్ఫుల్గా జీవింపజేసేవాడిగా ఉంటాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తుల వాడు ఏం చేస్తాడంటే ఇలాగూ ఆశించబడతాడు. మొట్టమొదటిగా యథార్థంగా ఉన్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, తర్వాత న్యాయంగా ఉన్నప్పుడు, చెడుతనాన్ని విసర్జించినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడుతనాన్ని అసహించుకునే వారుగా ఉంటాము. తద్వారా దేవుని ఆశీర్వాదము మనకు మన పిల్లలకు ఎల్లప్పుడూ కలిగి ఉంటాము. చూడండి ఇంకో మాట, యోబు గ్రంథము 28వ అధ్యాయము ఇది ఒక మాట చూసేసి నేను ముగించేస్తాను. 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది చెప్పండి, జ్ఞానము. జ్ఞానము అంటే దేంట్లో జ్ఞానం కావాలి నీకు? చదువులో జ్ఞానం కావాలా. రెండోదిగా నువ్వు చేసే పనిలో జ్ఞానం కావాలా. తర్వాత జ్ఞానము దేని కావాలి? ఇంకా నువ్వు చేసే ప్రతి ప్రయత్నానికి జ్ఞానం కావాలా. కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, యవనస్తులారా, ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు గలుగుటయే జ్ఞానంకు మూలం. కాబట్టి జ్ఞానం నీకు కావాలి అంటే ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సరిపోతుందా? ఇంకా ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలా? పెద్దల యందు భయభక్తులు కలిగి ఉండాలా. కన్న తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి ఉండాలా. తర్వాత సమాజంలో మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలా. ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? నువ్వు చేసే ప్రయత్నం అంతలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేసేవాడిగా ఉంటాడు. తర్వాత ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనాలు. పాపులను చూసి నీ హృదయమందు మచ్చరపడకము, నిత్యము యెహోవా యందు నిత్యము భయభక్తులు యెహోవా యందు ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. పాపులను చూసి ఏం చేయద్దు, అరే వాడు అట్లా చేస్తుడు, వీడు ఇట్లా చేస్తుడు, వాడు అట్లా చేసినా వాడు ఏమైంది, వాడు ఆశీర్వించబడుతున్నాడు, తర్వాత వాడు దీవించబడుతున్నాడు, వాడు మంచిగా అవుతున్నాడు అని చెప్పేసి నువ్వేం చేయదు, లోపల మచ్చరపడవద్దు. ఎందుకు మచ్చరపడవద్దు అంటున్నాడు దేవుడు?
వారు చిగురాకు వలె చిగురించి ఏమవుతారు? వాడిపోతారు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంట? నిత్యం నిలిచేవాడిగా ఉంటాడంట. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ మాట చెప్పవలసింది ఏమంటే, ఇక్కడ చూసినట్లయితే ఏముంది? సామెత గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. కాబట్టి నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో ఇతరులను చూసి నువ్వేం చేయవు? మత్సర పడవు. ఇతరులను చూసి మత్సర పడినట్లయితే నీ ఉదయంలో యెహోవా యందు భయభక్తులు కోల్పోయేవాడుగా ఉంటావు. ఈ మాట గుర్తించుకోవాలా. ఇంకో మాట చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. నీవు దీన్ని పట్టుకొని ఉంటాయో దాని చేయబిడకుంటాయో మేలు, దేవుని యందు భయభక్తులు వాడు వాటన్నిటిని కొనసాగించును. దేని కొనసాగిస్తాడంట? చూడండి, మొదట 15వ వచనం నుంచి 15 నుంచి అమ్మా, 15 వచనం నుంచి. నా వ్యర్థ సంచారంలా కాలంలో నేను వీటన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞానవి కాకుము, నిన్ను నీవేళ నాశనం చేసుకొందువు. అధికంగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలకు ముందుగా నీవేళ చనిపోదువు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేని చేయాలో దేని చేయొద్దు ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. కాబట్టి నీ కాలానికి ముందే నువ్వు చనిపోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తావు? కాబట్టి అధికంగా నీతిమంతుడు ఉండకము, అధికంగా దుర్మార్గుడమై ఉండకము అంటే దాని అర్థం ఏమిటి? కొంచెం దుర్మార్గ పనులు చేయమనా? కొంచెం నీతిమంతుడు ఉండమనా? కాదు. నశించిపోయేటువంటి భక్తిహీన మార్గంలో నువ్వు నేను కూడా ఉండకూడదని, దుర్మార్గం చూసి అసహించుకోకూడదని, యెహోవా యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి చెడుతనాన్ని విసరించి నువ్వు జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశ్రయించేవాడిగా ఉంటాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు ఉండేవాడు ఇలాగ ఆశ్రయించబడతాడు. ఎలాగ ఆశ్రయించబడతాడు? తను చేసే ప్రయత్నం అంతలో కూడా సక్సెస్ఫుల్గా ఉంటాడు. దేవుడు రెట్టింపు ఆశ నీకు దయచేస్తాడు. తర్వాత నువ్వు చేయ ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. ఇలాగ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆశ్రయించేవాడిగా ఉంటాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ముగించేస్తాను. ఏమంటే నువ్వు నేను కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో లాభాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. ఇది చూసినట్టు 5 విషయాలు చూసినాం. మొట్టమొదటిగా యోబు విషయం చూసినాం. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు వాడు, చెడుతనంను విసర్జించినవాడు కాబట్టి అతను రెండంతలా ఆశ్రయించాడు. సామెత గ్రంథంలో చూసినట్లయితే రాజైన సొలొమోను రచించిన గ్రంథంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుకు మూలం అని ఇక్కడ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. భయము భక్తి రెండు ఉండాలి. భయం కలిగి ఉండడం ఒక వ్యక్తి అయితే భక్తి కలిగి ఉండడం ఇంకొక ఎత్తు. భక్తి కలిగి ఉండడం ఇంకొక ఎత్తు అయితే భయం కలిగి ఉండడము ఇంకొక ఎత్తు. ఈ రెండు కలిసినప్పుడే నీ జీవితంలో ఏముంటుంది? ఆశీర్వాదము ఉంటుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారా? జ్ఞానానికి మూలము, ఆశీర్వాదానికి మూలము, జీవానికి మూలము, తర్వాత రెండంతల ఆశీర్వాదానికి మూలం కలిగి ఉంటాం. ఇలాంటి విషయాలు మనం గుర్తించుకొని మన జీవితంలో యథార్థత ఇడవద్దు, న్యాయంగా నడవాలి. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా. చెడుతనాన్ని అసహించుకొని ఆయన చేత ఆశించబడ్డవారమై మనము ఆశించడం కాకుండా మన పిల్ల తరం కూడా ఏం కావాలా? ఆశీర్వించబడాలని దేవుడు కోరుతున్నాడు. అలాగనే దేవుడు మనకు సహాయము చేయను కాదు. ప్రార్థన చేసుకుంటాం. మోకరించి కళ్ళు మూసుకుందాం.
పరిశుద్ధ మా ప్రియ పల్లోకు తండ్రి, జీవాత్మ మా దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మధ్యాహ్న వేళల్లో నీ బిడ్డలుగా యవనస్తులము రాగలికి భావించుకుంటున్నాను దేవా. మరి యెహోవా యందు బైబిల్ కలిగి ఉండటం ద్వారా ఆశీర్వదించబడదని మాట కొరకు అన్నాలు. ఈ హేలోక సమయంలో ఆశీర్వాదం కాదు కానీ పరసంబంధమైన ఆశీర్వాదం కొరకై మీరు మమ్మల్ని పిలిచారు, నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తాను తండ్రి. దేవా, మరి నీ వాక్యము మా పాదం దీపము, మా తోవలకు వెలుగైంది. నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని స్వస్థపరుస్తుంది, నీ వాక్యం మమ్మల్ని బతికిస్తుంది, మీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది. అందుకే వందనాలు దేవా. అయితే నీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడి నడిపించండి దేవా. మరి మానవ హద్దుబాటులో వితబడిన వాక్యం జ్ఞాపకము హృదయాల్లో కానీ జరిగింపజేసి నడిపించండి దేవా. ఇంకా నా జీవితంలో మా జీవితంలో భయభక్తులు కలిగి ఉండి మీ చేత ఆశించబడాలని మీరు ఇష్టపడడానికి వందనాలు. ఆ రీతిగా యోబు నీ ఎందుకు బతికిన వాడై అతను రెండంతలు ఆశించబడుతూ వచ్చాడు దేవా. మమ్మల్ని, మా కుటుంబాలను, మా పిల్లలను దీవించండి, మా సంఘాన్ని దీవించండి, మా విశ్వాసులందరినీ దీవించి ఆశించండి. తిరిగి మా వినసు జ్ఞాపకం తీసుకురము, తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీ ఆశతో పంపించి మీ నామను మేము తీర్చుకోము. దినమంతా కాపాడి భద్రపరచండి. మీరు ఆకలి కూడా మిమ్మల్ని ఆయతపరిచి నడిపించండి. ఈ వారం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరచండి దేవా. మరి 9వ తారీఖున ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞాపకాలు కూడా సహాయం చేసి నడిపించండి. ప్రతి దుష్టం తప్పించండి. మమ్మల్ని మీరు మీ చిలుగప్పు చేయకుంటూ మీ దీవులు కోర్చు మా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి వచ్చినాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సకల దీవెనలు మనకు తన భక్తులకు ఎల్లప్పుడూ నడిపించునుగాక, ఆమేన్.